సో అంత ఈజీ కాదు షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, ఆ కష్టం నాకు తెలుసు, పడ్డా కాబట్టి. డబ్బింగ్ స్టూడియో కోసం. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 145 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే కొంచెం ఎడిటింగ్లో కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి చూడాలి, చూసి మనం డబ్బింగ్ ఫైల్ రెడీ చేసుకోవాలన్నమాట. సో నేను మా తమ్ముడు చూస్తున్నాం ఇప్పుడు. సో స్టార్ట్ చేద్దామా? మొత్తం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి మొత్తం మనం కరెక్షన్స్ మన ఎడిటర్కి ఇస్తే ఆయన చేసి డబ్బింగ్ ఫైల్ రెడీ చేస్తారు. ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ గో. అండ్ గైస్, ఇవాళ అయితే వర్క్ ఇదే ఉంటుంది. డబ్బింగ్ స్టూడియోస్ కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. అలాగే కంటెంట్ ఆలోచించాలి, ఇవాళ కంటెంట్ ఆలోచించాలి. ఇంకా మన జిమ్కి కూడా వెళ్ళాలి. ఫిట్నెస్ చేసి చాలా రోజులు అయిపోయింది అసలు జిమ్కి వెళ్ళగా. షార్ట్ ఫిల్మ్ షూట్ 2 డేస్ ముందు నుంచి ఏమో ఆపేసి అనమాట. దగ్గర 10 డేస్ అవుతుంది. జిమ్కి వెళ్ళి స్విమ్మింగ్ కూడా వెళ్ళి కొంచెం ఫిట్నెస్ లైన్ చేసుకోవాలి ఇవాళ. సో ఇవాళ వర్క్ అయితే అదే ఉంటుంది. ఫిట్నెస్, కంటెంట్ థింకింగ్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కరెక్షన్స్ అవన్నీ చేసుకుందాం. సో డబ్బింగ్ స్టూడియో కూడా ఈవినింగ్ కల్లా కనుక్కోవడానికి ట్రై చేస్తాను. అప్డేట్ కూడా ఈ బ్లాగ్లో ఇస్తా. స్టేట్ ట్యూన్. హలో గాయస్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని రిపోర్టింగ్. నా పాటికి నేను చాయ్ తాక్కుంటా మంచిగా చాయ్ షాప్లో కూర్చేయండి. బ్రో నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు అర్జెంటుగా జిమ్కి రావాలి ఇప్పుడు అని చెప్పిండు. అరే బ్రో నేను చెయ్యను బ్రో ఈరోజు అన్నా కూడా నాకు అవన్నీ సౌందర్యాలు ఫస్ట్ జిమ్కి రాన్నాడు. బ్రో ఈయన చూస్తే మంచిగా బాక్సింగ్ చెప్పు బ్రో, ఎందుకు పిలిపించినావు? సో మనకి బ్లాక్ చేయడానికి ఎవరు లేరు గైస్, అందుకనే మనం రమ్మన్నా. మనం జిమ్కి వచ్చి 10 రోజులు అవుతుంది అనమాట. సో ఆ షార్ట్ ఫిల్మ్ షూట్ వర్క్లో పడిపోయి ఇంకా జిమ్ కూడా రాట్లా. చాలా రోజులు నాది అయిపోతే ఇప్పుడు రెన్యువల్ చేస్తే మనోడిది అయిపోయింది, రేపు చేద్దాం. ఓకేనా? చూసుకొని చేద్దాం. అమ్మా చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా, లైట్గా చేస్తా, ఎక్కువ కాదు. ఒక ½ అవర్ చేసుకొని స్విమ్మింగ్ వెళ్ళిపోదాం. స్విమ్మింగ్ వస్తుందా? అదని రావా? అది కూడా 2 hours ఉండాలా? మూడుని బట్టి చేద్దాం. లైఫ్ లాంగా. సో గైస్, సో లైట్గా చేస్తా వార్మప్. జస్ట్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ మనకి, సినిమాకి ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే రివీల్ చేయనిది సస్పెన్స్. లీక్ చేయమాగా పోయింది అన్నం పెడతా. లీక్ చేస్తే ఏదో ఒకటి ప్యాచ్ చేయాల్సి వచ్చింది. సో గైస్, సరే ఇంక వర్కౌట్ అయిన తర్వాత స్విమ్మింగ్కి వెళ్దాం. ఎవరెవరు వస్తారు స్విమ్మింగ్కి? నువ్వు, నేను, శ్రీకాంత్. స్వరూప్ బ్రో? బ్రో మనోడు రావడంత వాటర్ జస్ట్ ఉండమని చెప్పు. మనం ఏమైనా మునిగిపోతే కాపాడాలని ఎవరన్నా. ఎందుకంటే మనం సగం ఈతగలం, సగం కొంచెం వచ్చి మనకి పూర్తిగా రాదు. సో ఇవాళ అయితే కంటెంట్ ఆలోచించా, ఏం రావాలి నాకు. ఎడిటింగ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అది కరెక్షన్స్ కోసం పంపించా బ్రో. ఒకసారి బ్రోకి ఫోన్ చేయాలి, ఎడిటర్ బ్రో కూడా. డబ్బింగ్ స్టూడియో కోసం ఫ్రెండ్ అడిగి శివాని అడిగితే మన స్కూల్ లైఫ్ చెప్పాం కదా, అక్కడ అడిగమంటున్నాడు. చూద్దాం, ఆ సెట్ అయితే ఓకే, లేకపోతే వేరేది ఏమన్నా ఉంటే మాట్లాడదాం. సో గైస్, ముందుగానే మన వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ ఏమో బ్రో. ఎవరికి? ఆర్టిస్ట్లకు అందరికీ అది ఇన్ఫార్మ్ చేద్దాం. అంటే హీరోయిన్ రోల్స్ వాళ్ళకి చెప్పాలంటే వేరే వాళ్ళు అందరూ ఉండాలి. 1 డేలో ఇలా కొట్టేద్దాం. ఎందుకంటే గైస్ 20 minutes షార్ట్ ఫిల్మ్ కాబట్టి 1 డేలో కొట్టేస్తాం డబ్బింగ్ కూడా. సో నా డైలాగ్స్ ఒక 2 hours కొట్టేస్తా. మా స్వరూప్ రోజు ఒక ½ hour 1 hour, హీరోయిన్ది కూడా 1 hour అంతే. గట్టిగా ఒక 6 hours డబ్బింగ్ మాట్లాడుకుంటే సరిపోద్ది. 1 hourకి 500 ఎంత పడిద్దంట. 6 hours అంటే 3000 పడిద్ది డబ్బింగ్కి. చూద్దాం, మన అందరు సెట్ అవ్వాలి. మళ్ళీ సెపరేట్ డేస్ అంటే అవ్వవు కదా. సో 1 డేలో అయిపోగొట్టుకోవాలి బ్రో. సో ఇప్పుడు వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్విమ్మింగ్కి పోవాలి. సో గైస్, స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాం. కాసేపు ఈత కొట్టి ఫిట్ అవ్వాలని. ఎలా ఉంది థ్రిల్గా? అంటే నాదిరా బ్రో. నువ్వు ఎగ్జాక్ట్ బాగుందా? హ్యాపీగా? ఎందుకంటే ఎండలో తిరిగి షార్ట్ ఫిల్మ్ చేసి బాగా మండిపోయింది అనమాట. కాసేపు చల్లగా స్విమ్మింగ్ పూల్లో దిగి. ఇవాళ చాలా ఉన్నారు, మండే ఎక్కువ ఉండరేమో అని వచ్చా. 7 feet లేదు, మన స్వరూపులో రావట్లేదు కాబట్టి మనం 4 feet ప్రజెంట్. సో కాసేపు కొడుతూ అంటే నా విన్యాసాలు చూడండి కాసేపు. ఓకే, లెట్స్ గో. రెడీ? ఓకే, ఉండు ఆటి వరకు దింపమన్నాడు. ఓకే,
గైస్ ఇప్పుడే స్విమ్మింగ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇవాళ కొంచెం ఫిట్నెస్ మీద వర్క్ కూడా చేసా, కంటెంట్ ఆలోచించా, ఏం రాలేదు, బట్ ఫైన్. అండ్ ఎడిటింగ్ కరెక్షన్స్ చేసుకున్నాం. ప్రజెంట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ మనకి అయిపోతే ఇంకా వేరే వర్క్స్ ఏంటనేది అనౌన్స్ చేస్తాం మన వ్లాగ్స్లో. షార్ట్ ఫిల్మ్ వర్క్స్ ఏమేమి అవుతున్నాయని చెప్పి ఎవ్రీడే అప్డేట్ ఇస్తా. ఎందుకంటే అసలు షార్ట్ ఫిల్మ్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, అందరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ లైక్ ఏ వర్క్స్ చేస్తారు, ఏ స్టేజెస్లో ఉంటారు, మొత్తం ఎటు అప్డేట్ చేస్తూ ఉంటా. సో అంత ఈజీ కాదు షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, ఆ కష్టం నాకు తెలుసు, పడ్డా కాబట్టి. సో గైస్ మా కష్టం అయితే మీకు కనిపించింది షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు అందరికీ. సో కంటెంట్ అయితే చాలా బాగా వచ్చింది, అది చాలాసార్లు చెప్పా, ఇంకా చెప్పను. మీరే చూడండి ఈసారి రిలీజ్ అయిన తర్వాత. సో చాలా రోజుల తర్వాత జిమ్కి వెళ్ళి కొంచెం స్విమ్మింగ్ అని చెప్పి కొంచెం బాడీ కదిలింది కదా, ఒక 10 days తర్వాత నీరసం వచ్చేసింది. రేపటి నుంచి మళ్ళీ గుట్టుగో. మా వాడు తప్పించుకున్నాడు ఇవాళ జిమ్కి రాలా. నువ్వు కనిపించావు, నువ్వు కింద ఉన్నావా? సో ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయ్యేంత వరకు కొంచెం ఈ అప్డేట్సే ఉంటాయి. అయిపోయిన తర్వాత ప్లాన్ ఏంటి, మనం సినిమా వరకు ఎలా వెళ్తాం అనేది అనౌన్స్ చేస్తా. ఈ మధ్యలో కొన్ని కంటెంట్స్ చేస్తూ ఉంటా, షార్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అండ్ షార్ట్ ఫిల్మ్లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది, అది మీకు తర్వాత చెప్తా ఏంటో అనేది. ఓకే, డైలీ చూస్తూ ఉండండి, ఏ రోజు చెప్తాను నాకే తెలియదు. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.